సీఎం రేవంత్ రెండేళ్ల విజయాలు మూడేళ్ల ప్రణాళికలు నేటి నుండి పట్టణ బాట అటు ప్రగతి మంత్రం ఇటు పంచాయతీ గెలుపు తంత్రం ఒక్క పర్యటనతో 3 లక్ష్యాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనంలోకి వెళ్తున్నారు రెండేళ్ల విజయాలను మూడేళ్ల ప్రణాళికలను ప్రజల ముందుంచేందుకు అధినేత రెడీ అయ్యారు సోమవారం సొంత జిల్లాలోని మక్తల్ నుండి పట్టణ యాత్రకు శ్రీకారం చుడుతున్నారు సీఎం చివరిగా రాజకీయ ప్రత్యర్థి కేసీఆర్ జిల్లా సిద్దిపేటలో యాత్రను ఆయన ముగించనున్నారు ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనతో ఆయా జిల్లాల్లో పార్టీకి ఊపు రానుంది సీఎం పర్యటనతో పంచాయతీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్గా కనబడుతుంది ఎస్ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు ఎందుకంటే సీఎం కేసీఆర్ ఒకప్పుడు ఉద్యమ పార్టీగా ఉండి మేము ఉద్యమ పార్టీగా పుట్టుకొచ్చామని చెప్పిన సీఎం కేసీఆర్ తానే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినట్టుగా ఆయన చెప్పుకుంటారు అఫ్కోర్స్ చాలామంది ఎంతోమంది తెలంగాణ యొక్క విద్యార్థులు ఎంతోమంది నేతలు బలిదానాలతో తెలంగాణ వచ్చింది దానిలో కూడా ఒక కారకులు కేసీఆర్ని ఏమి తక్కువ చేసే ఉద్దేశం మనకైతే లేదు కానీ ఆ తర్వాత పరిణామాలు ఏంటో మనకు తెలుసు ఆ తర్వాత మొదటి 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు ఒక కుటుంబ పార్టీగా ముద్ర వేయించుకున్న కేసీఆర్ ఆఖరికి తన యొక్క స్థానాన్ని కూడా పోగొట్టుకోవడం జరిగింది సీఎం పదవి నుంచి ఆయన ప్రభుత్వాన్ని గద్దె దింపేశారు ప్రజలు ఆ తర్వాత రాజకీయాల్లో సెన్సేషన్గా ఉన్న నీతి నిజాయితీకి నిదర్శనంగా పేరు తెచ్చుకుని వాగ్ధాటిగా సూటిగా మాట్లాడి అవసరమైతే మాయల మరాఠీ లాంటి గారడీలు చేసే కేసీఆర్ లాంటి మాటలను కూడా ఢీకొట్టి ఎదురొట్టి నిలిచి తొడగొట్టి సీఎం మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మరి ఆయన సీఎం అవడం జరిగింది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది ఇదంతా మనకు తెలుసు అయితే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన హవా కొనసాగిస్తూనే ఉంది అనుకోవాలి ఎందుకంటే మొన్న జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు అక్కడక్కడ ఎక్కడైతే జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు కావచ్చు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా విజయ డంకా మోగించి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళటంలో సీఎం పాత్ర చాలా చాలా కీలకమని చెప్పుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఈ రోజున సర్పంచ్ ఎన్నికలకు కూడా ముహూర్తం ఖరారు అయిపోయిన వేళ మరి సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ జిల్లాల పర్యటనలో ఎక్కడైతే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనంలోకి వెళ్తున్నారు ఆయన రెండేళ్ల విజయాలు మూడేళ్ల ప్రణాళిక నేటి నుండి పట్టణ బాట అటు ప్రగతి మంత్రం ఇటు పంచాయతీ గెలుపు తంత్రం ఒకవైపు ప్రగతి తంత్రం రెండో వైపు పట్టణంలో పంచాయతీలో గెలుపు తంత్రం పంచాయతీలో గెలవాలి అంటే ప్రజలకి ప్రగతిని వికాసాన్ని చూపించాల్సి ఉంటుంది ఏ రాజకీయ పార్టీ అయినా ఏ జనాలైనా అప్పుడు మాత్రమే ప్రజలు నమ్ముతారు వాళ్ళు నమ్మినప్పుడు మాత్రమే ప్రజలు ఓటేస్తారు ప్రభుత్వం ఏదైనా పని చేయకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఓటు వేయరు అది అధికార పక్షమైన విపక్షమైన అధికారంలో పక్షంలో ఉండి కూడా ఓడిపోయి ప్రతిపక్షానికి ఓట్లేసి గెలిపించిన ప్రజలు కోకొల్లలుగా ఉన్నారు కానీ మరి రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం అలా జరగడం లేదు ఎందుకంటే ప్రజలు చాలా 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 బలంగా నమ్ముతున్నారు రేవంత్ రెడ్డిని తెలంగాణ యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే దిశలో మరి ఆయన తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు అనుకోవచ్చు హైడ్రా తీసుకొచ్చిన కొత్తలో కొంతమంది అభ్యంతరం చెప్పినప్పటికీ ఈ రోజున ఎంతోమంది కబంధ హస్తాల్లో మరి ఎన్నో భూములు ఉండిపోయినాయి అలాంటి భూములను మళ్ళీ మరి చెరువులు కుంటలను ఆక్రమించిన కబ్జా రాయిళ్ల చెరలో నుంచి విడిపించి హైదరాబాద్లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా మరి వాటికి విముక్తి కలిగించి అనేక చెరువుల్లోకి మళ్ళీ వాటిని సుందరీకరణ చేసే విధంగా ముందుకు వెళుతూ రేపొద్దున ఎప్పుడైనా వానలు వర్షాలు వస్తే ఆ చెరువులు కుంటలు కబ్జాకి గురి కావడం వలన ఈ రోజున మరి రాష్ట్రంలో అనేక చోట ముంపు ప్రాంతాలని పెరిగిపోయినాయి అని గుర్తించిన సీఎం రేవంత్ హైడ్రాతో చాలా వరకు తమ ప్రజల యొక్క మనసుల్ని గెలుచుకున్నారు అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలను ఎన్నో తీసుకురావడంలో రావచ్చు తెలంగాణ రాష్ట్రానికి మరి ఐటీ శాఖ మంత్రి దిద్దుల శ్రీధర్ బాబు వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని ముందుకు ప్రగతి పథంలో నడిపిస్తున్నారని ప్రజలైతే చాలా బలంగా నమ్ముతున్నారు హుస్నాబాద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన డిసెంబర్ 3 మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమాలు ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణ పనులకు కూడా భూమి పూజ డే 3లో జరిగే అవకాశం ఉందని ఇందులో రాశారు ఇక డే 4లో భాగంగా మనం చూడొచ్చు ఆదిలాబాద్ పట్టణంలో జిల్లా పర్యటన డిసెంబర్ 4 మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమాలు మున్సిపాలిటీలో శంకుస్థాపన బహిరంగ సభలు కూడా మనకి
ఆదిలాబాద్లో జరుగుతుంది. డే 4లో భాగంగానే చెప్తున్నారు. మనందరికీ కూడా ఆదిలాబాద్ అంటే టక్కున గుర్తుకొచ్చే పేరు మనకి తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ప్రజల్లో అప్రతిహాసంగా దూసుకుపోతూ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు అసలు అక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేని పరిస్థితి, కానీ అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపి మరి రేవంత్ రెడ్డి మనసు కావచ్చు, గతంలో మరి ఇప్పుడు మంత్రిగా ఉన్న జూపల్లి గారు కావచ్చు, లేదంటే మంత్రిగా ఉన్న సీతక్క గారి మనసును కూడా గెలుచుకుని అప్రతిహాసంగా దూసుకుపోతున్న కంది శ్రీనివాసరెడ్డి ప్రజలకు మరింత చేరువై కాంగ్రెస్ కార్యకర్తలన్నిటిని అందరినీ కూడా మరి వాళ్ళ దగ్గరికి జాయిన్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటూ కంది శ్రీనివాసరెడ్డి మార్కుతో ఆదిలాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ మరి ముందుకు దూసుకుపోతుంది. ఇలాంటి సమయంలో మరి పంచాయతీ ఎలక్షన్ల మీద దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి పర్యటన ద్వారా తద్వారా మరింత బూస్టప్ ఎదురై మరి ఆదిలాబాద్లో గ్రామ పంచాయతీల్లో విజయమే లక్ష్యంగా మరి ముందుకు దూసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇక నర్సంపేట ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో డిసెంబర్ 5న మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమాలు ఇంటిగ్రేటెడ్ పాఠశాల శంకుస్థాపన బహిరంగ సభ కూడా డే 5న జరిగే అవకాశం కనబడుతుంది. ఇక డే 7 సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లా పర్యటనలో డిసెంబర్ 7న మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమాలు 300 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. డే 7 ఇది లాస్ట్ మనకి కనిపించిన